మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా కీర్తనల గ్రంథము 42వ అధ్యాయంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా, నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని సన్నిధిలో దేవుని గురించి తృష్ణపడటము, ఆశపడటము, దేవుని సన్నిధిలో ఉండటము, ఇవన్నీ కూడా 42వ అధ్యాయంలో ధ్యానించున్నాడు. మరి ఇటువంటి సమయంలో నీ దేవుడు ఏమాయనని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడు ప్రశ్నిస్తారు మనుషులు? మనకి విపత్కర సమయంలో, ఆపత్కాలంలో, అననుకూల పరిస్థితుల్లో, మరి దేవుని కృపకు ఎదురు చూస్తున్నప్పుడు, లేకపోతే మనుషుల చేత వంచబడు, మోసం చేయబడు, మరి ఇంకొక దుర్మార్గపు క్రియలలో మనము మరి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుని నమ్మావు, విశ్వసించావు, మరి ఏడి నీ దేవుడు ఏమైపోయాడు? నిజమైన దేవుడు, నిత్యముగా ఉన్న దేవుడైతే నీకు ఈ స్థితి ఎందుకు వచ్చింది? నీవు నీతిమత్వంతో జీవించావు, కానీ ఈ పరిస్థితుల్లో నువ్వెందుకు ఇట్లా ఉన్నావు అంటే, నీలో ఏదైనా పాపం ఉందా, లేకపోతే నీ దేవుడు నిజమైన వాడు కాదా? అయితే మనలో పాపం ఉండాలి, లేకపోతే మనం నమ్మిన దేవుడు నిజమైన వాడు కాకపోవచ్చు. ఇటువంటి సమయంలో నిజమైన దేవుడు ఏ రీతిగా మనల్ని కాపాడుతాడని మనం చూసినప్పుడు, దేవుని కృప ఎప్పుడు మనకి వెన్నంటి ఉంటుంది. అయితే సమస్యలు రావని కాదు, లేకపోతే సైతాన్ని శోధనలు కల్పించడని కాదు. మరి అనేక సంఘటనలో, పరీక్షల్లో మనం నెగ్గితే కానీ విశ్వాసంలో మనము ముందుకు వెళ్ళలేము. విశ్వాసం ఏంటంటే జరగబో వాటికి నిజస్వరూపమే విశ్వాసం. అంటే దేవుడుండి కాపాడుతాడు, నడిపిస్తాడు అని మనకు ముందు కాలంలో మనం విశ్వసించిన దాన్ని రుజువుగా జరిగేవి. మరి దేవుని అంత విశ్వాసంతో మనకి దేవుని యొక్క కృపలు మన వెంట ఉన్నప్పుడు ఈ సమస్యలలో అన్యుల చేత నీ దేవుడు ఏమైపోయాడు, నిజమైన దేవుడు కాదా, లేకపోతే నీ విశ్వాసము కోల్పోయావా, నీవు దేవుని యందు లేవా? దేవుని కృప మన వెన్నంటి ఉన్నప్పుడు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? ఏ సమయంలో దేవుని కృప మనకి దూరం అవుతుంది? చాలామంది అభివృద్ధి ఫలాలు పొందుతున్నప్పుడు వారి జీవితాల్లో జరిగే సంఘటనల గురించి మనం చూస్తే, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, పేతురు, యోహాను దేవాలయంకి వెళుతున్నారు. అదే సమయంలో అక్కడ ఒక కుంటివాడు భిక్షాటన చేస్తున్నాడు. అతను పుట్టుకతోనే కుంటివాడు, ఎవరో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే గానీ ఉండగలడు. అతను వీళ్ళంక చూస్తున్నాడు, వీళ్ళు ఏమైనా ఇస్తారేమోనని ఆశపడి. మరి భిక్షాటన చేసుకునేవాళ్ళు చూసిన వ్యక్తులు ఏమైనా చేస్తారని, సాయం చేస్తారని, మరి అందుట్లో మరి పేతురు, యోహాను గారు దేవుని వాక్యం చెబుతూ వెళ్తున్నారు కాబట్టి చూసి చాలా ఆశించాడు. మరి ఏం చెప్తున్నారంటే, నువ్వు చాలా ఆశిస్తున్నావు, కానీ మా దగ్గర నువ్వు కోరుకునే ధనము కానీ బంగారం కానీ లేదు, కానీ నీకు ఒక కార్యం చేయగలం. అతని యొక్క కుంటితనాన్ని స్వస్థపరిచారు. మరి అతను అడిగాడా? అడగాలే. కుంటితనంతో ఉండి మరి భిక్షాటన చేసుకుంటున్నాడు. మరి అడగకుండానే వీళ్ళు స్వస్థత కలగజేసిన దాన్ని బట్టి అతను ఏం చేశాడు? వెంటనే అతను లేచి నుంచొని వారితో పాటు కూడా దేవాలయానికి వచ్చి దేవుని స్తుతించి ఆరాధించాడు. అంటే అతను నీతిమత్వంతో జీవిస్తున్నాడు. అవయవ లోపం వల్ల భిక్షాటన చేసుకుంటున్నాడు ఏమో, కానీ ఏది కూడా అక్రమంగానో, లేకపోతే ఏది కూడా మరి ఆశించో, లేకపోతే ఇతరుల నుంచి మరి ద్వేషించో కాకుండా తనకున్న పరిస్థితిని బట్టి భిక్షాటన చేసుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే వీరు ధనాన్ని కాకుండా ఇంకోటి కాకుండా ఇచ్చినప్పుడు స్వస్థత చేయడం అనేది చిన్న విషయం కాదు. తన యొక్క మరి అవిటితనాన్ని తీసివేసి అతను నుంచోగలిగిన స్థితి వచ్చినప్పుడు ఎంతో గంతులు వేస్తూ, లేకపోతే దేవాలయంలోకి వెళ్ళి స్తుతిస్తూ ఆరాధించాడు దేవుణ్ణి. అంటే దేవుని యొక్క గొప్ప కార్యాన్ని చూడగలిగిన వ్యక్తి. ఎవరు చూస్తారు? దేవుని యందు నీతిమత్వం కలిగి దేవుని యందు మరి ఉన్నవాళ్ళు మాత్రమే ఆ యొక్క దేవుని కృపను పొందినప్పుడు, దేవుని చేత పొందాము కాబట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించుకునే స్థితిని బట్టి చూస్తే వీరు దేవుని యందు నిలిచిన వాళ్ళుగా ఉంటారు.
మరి చాలామంది విషయాల్లో ఆశీర్వదించబడినప్పుడు, అటువంటి గొప్ప కార్యాలు జరిగినప్పుడు, అటువంటి గొప్ప సంఘటనలు వాళ్ళ జీవితాలు వచ్చినప్పుడు వారందరూ దేవుని ఆరాధిస్తున్నారా, మరి దేవుని యొక్క సన్నిధిలో మరి వారి సంతోషాన్ని, వారి యొక్క వాక్యాన్ని సాక్ష్యం చెప్తున్నారా, మరి దేవుని యొక్క కృపలను గురించి వారు మహిమపరుస్తున్నారంటే వారు ఆ యొక్క స్థితి నుంచి బయటపడేది, లేదా ఆ యొక్క స్థితిలో వారు పొందిన వాటన్నిటిని బట్టి, వారి యొక్క బలాన్ని, శక్తిని బట్టి వారు పొందారో, వారికి ఉన్న అవకాశాలను బట్టి అనుకుంటారు. కానీ దేవుని కృపను బట్టి మాత్రమే అనుకుని దేవుని ఆలయంలోకి వెళ్ళి ఆరాధించాడు కాబట్టి వారు అతనిని స్వస్థపరిచారు. అంటే దేవుని యొక్క కార్యం ఎప్పుడు జరుగుతుంది? ఎవరో మోసుకొస్తే వచ్చి భిక్షాటనంతో ఉన్న నీకు స్వస్థత కలగజేసే యొక్క గొప్ప కార్యము నీవు అడగకుండా ఎప్పుడు జరిగింది? నువ్వు దేవుని యందు నిలిచినప్పుడు. దేవుని యందు నిలిచావని ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడైతే స్వస్థపరచబడ్డాడో వెంటనే దేవుని ఆరాధిస్తూ, మరి దేవుని స్తుతిస్తూ దేవాలయం వెళ్ళి ఆ సాక్ష్యం చెప్పే రీతిగా కనబడ్డాడంటే దేవుని ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాడు. అయితే ఆ దాని నుంచి, ఆ విటితనాల నుంచి తనకి స్వస్థత కలుగుద్దని యోచించలే, అటువంటి అవకాశం వస్తుందని ఆలోచించలే. ఎవరైనా ఏదో సాయం చేస్తాననుకున్నాడు, కానీ వీళ్ళు చెప్తున్నారు నువ్వు అడిగింది కాదని. మరి ఏది ఇచ్చాడు దేవుడు? నువ్వు అడగనది, ఊహించనిది, అనేక రెట్లు నీ జీవితాన్ని బాగుపరిచేది. కాబట్టి కష్టములో కృంగిపోతున్నాము, మా సమస్యలు ఉన్నాము అంటే దేవుడు నీ నీతిమత్వాన్ని బట్టి దీవించే సమయం ఉంది. అది మరి కొంతకాలము జాప్యం అయిందనో, లేకపోతే కొంత నిరీక్షణ తర్వాత వచ్చిందని అనుకుంటే, ఇతను అవిటివాడిగా పుట్టిన తర్వాత మరి డాక్టర్ల దగ్గరకు, ఇంకోళ్ళ దగ్గరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా స్వస్థత పొందేవాడు కాదు. ఎప్పుడైతే తన యొక్క స్థితిని బట్టి అక్కడ ఉండి మరి భిక్షాటన చేసుకున్నాడో, పేతురు యోహాను చూసినప్పుడు అతనికి ఏమి చేయాలి? వీరి దగ్గర ఉన్నది ఏది? దేవుని యొక్క కృప మాత్రమే. అది మాత్రమే అందించగలిగారు. అటువంటి అందించగలిగిన సమయం వచ్చే వరకు వేచి చూసే యొక్క మనసు మనకు ఉన్నప్పుడు మన జీవితంలో అటువంటి గొప్ప కార్యం మనము ఊహించని స్థితిలోకి దేవుడు మనల్ని హెచ్చించే స్థితిలో వస్తుంది. కాబట్టి ఆ రీతిగా దీవెనలు అనేవి దేవుడు మన పట్ల మరి ఎప్పుడో ప్రణాళికతో ఉంచుతాడు. అయితే అది నువ్వు అడిగావా, అడగలేదా, అడగకుండా ఇచ్చేది ఎప్పుడంటే నీవు నిలిచిన నీతిమత్వాన్ని బట్టి నీవు అడగపోయినా దేవుడు దయచేస్తాడు. అడిగితే మాత్రమే వస్తుంది, లేకపోతే విశ్వసిస్తే మాత్రం వస్తుందనే విషయాల్లో మనం చూస్తే మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, పక్షవాయువు గలవాన్ని మరి యేసు ప్రభువారు అక్కడ బోధ చేస్తున్నప్పుడు ఒక ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ చాలా జనము చుట్టుముట్టి ఉన్నారు. అతన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళే పరిస్థితులు లేవు. అంటే జనసమూహం కిక్కిరిసిపోయింది. మరి ఆ పక్షవాయువు గలని ఎట్లా తీసుకొచ్చారు? ఒక మంచం మీద 4 వ్యక్తులు తీసుకొచ్చారు. దారి ఇవ్వలేని స్థితి. మరి ఏం చేయాలి? వాళ్ళు ఎట్లయినా సరే యేసుప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి. పక్షవాయువు కలిగిన వాని యొక్క విశ్వాసం ఏంటి? యేసుప్రభు దగ్గరికి వెళ్తే స్వస్థత కలుగుతుందని ఆ విశ్వాసం ఉంది. కానీ అక్కడికి వెళ్ళే మార్గం లేదు. అక్కడికి 4 వ్యక్తులు అతన్ని మరి మంచం మీద తీసుకొచ్చారు. మరి 4 వ్యక్తులు అక్కడ వరకు తీసుకురావడమే గొప్ప విషయం. తీసుకొచ్చి కూడా మరి యేసుప్రభు దగ్గరికి ఏ రీతిగా చేర్చాలని యోచించి, వారికి ఎటువంటి మరి అవకాశం లేనప్పుడు ఆ ఇంటి పైకప్పు నుంచి అతను దింపి మరి యేసుప్రభు దగ్గర చూపించగలిగారు. అంటే మన యొక్క సంకల్పం, మన యొక్క విశ్వాసము, మన యొక్క నిరీక్షణ ఏ రీతిగా ఉండాలి? దేవుని కృపను పొందగలిగే రీతిగా మనం విశ్వసించినప్పుడు మనము ఆ దిశగా వెళ్ళగలుగుతాం. ఆ దిశగా వెళ్ళడానికి అనేక క్రియలు దేవుని చేత మనకి నడిపించబడతాయి. అంత జన ప్రవాహంలో కూడా, మరి అంత క్లిష్ట పరిస్థితిలో కూడా ఇంటికి పైకప్పు నుంచి దింపే అంత మరి ఆలోచన కానీ, ఆ సమయం కానీ, అవకాశం కానీ, అటువంటి మరి యోచన కానీ ఎవరికైనా ఉంటుందా? ఉండదు. దేవుని యందు విశ్వసించిన వాళ్ళకి దేవుని ఏర్పాటు ఆ రీతిగా ఆ క్షణంలో అక్కడికి వెళ్ళగలిగాడు. వెళ్ళగలిగినప్పుడు దేవుడు ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడిన అన్నాడు. అంటే స్వస్థత చేయాల ముందు నీ పాపములు క్షమించబడిన అంటే నువ్వు ఎంతో పాపం చేసి ఈ స్థితిలోకి వచ్చావు కాబట్టి ముందు నీ పాపములు క్షమిస్తే కానీ దేవుని కృపను పొందలేవు. కాబట్టి మరి పాపము చేసి పాపం వలన మరి అటువంటి పక్షవాయు పరిస్థితిలో వచ్చి మరి దేవుని యందు విశ్వాసం లేకుండా ఉన్నందువల్ల అటువంటి స్థితి కలిగిన వ్యక్తికి ముందుగా ఆ విశ్వాసాన్ని, ఆ మార్పును, ఆ యొక్క దేవుని యందు ఆశను, దేవుని కృపకు ఎదురు చూస్తున్న యొక్క తృష్ణ గల ప్రాణానికి దేవుడు ఏం చెప్తున్నాడు? నీ యొక్క ఆశ నెరవేరు పని కావాలంటే నీకు ముందు నీ పాపాలని క్షమించాలి. చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఈయనకి స్వస్థత వస్తుంది, ఈయన పాపాలు క్షమిస్తానంటాడు, ఈయనెవరు అనేవాళ్ళు కూడా ఆ సమయం అనుకున్నారు. ఈయనెవరో దేవుడా, లేకపోతే ఈయన పాపాలను క్షమించేంత గొప్ప వ్యక్తి, పాపాలను క్షమిస్తే ఏమొస్తుంది అనుకునే యొక్క అల్పమైన స్వల్పమైన ఆలోచన కలిగిన వారే. కానీ దేవుడు తన కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు ముందు నీ స్థితిగతులను బట్టి నీ యొక్క మరి పరిస్థితిని సరిచేసి, అంటే నువ్వు దేవుని యందు నిలిచి లేవు కాబట్టి అనేక సమస్యలు ఉన్నావు, దేవుని యందు నిలిచి లేవు కాబట్టి అనేకమైన శోధనలు ఉన్నావు. అటువంటి శోధనల నుంచి నీకు రక్షణ కావాలంటే నీకు ముందు
మార్పు రావాలి. నీ మార్పును దేవుని దిశగా నువ్వు ఉండే రీతిగా దేవుడు నిర్ణయించుకున్నప్పుడు, దేవుడు నీ యొక్క పాపాలని క్షమించినప్పుడు, పాపాలను క్షమించడం అంటే మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఆయన ముందే చేసుకున్నాడు కాబట్టి ఆయన క్షమించినప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. అంటే ఆయన ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూశాడో, మరి ఇంతకుముందు మరి ఆ శిష్యులు ఆ కుంటివాన్ని స్వస్థపరిచినట్టు కాకుండా ముందు నీ పాపాలని క్షమిస్తున్నా అన్నాడు. ఆ పక్షవాలని స్వస్థత కలగజేశాడు. పరుపెత్తుకుని వెళ్ళిపోమని చెప్పాను కదా, ఆ రీతిగా చెప్పడం చాలా సులభం. కానీ అతని పాపాలని క్షమించగలిగినది మీరు అనుకున్న అంత సాధ్యమైన విషయం కాదు. అతని పాపాలని క్షమించాలంటే అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తము అతను చేసుకోగలిగాడా? చేసుకుంటే అతని జీవితం ఉందా? అతని జీవితం లేదు, అతను చేసుకోలేడు. కానీ అవి ఎవరు క్షమించగలిగారు? ఆ పాపాలను ఎవరైతే భరించాడో, ఆ పాపాలని గురించి ఎవరైతే ఆ శిక్షను అనుభవించాడో ఆయన మాత్రమే క్షమించగలడు. కాబట్టి మనుషుల యొక్క అస్వస్థతను ఇంకొకటినో చేయగలిగిన దేవుడు అది గొప్ప విషయం కాదు. కానీ దానికన్నా ముందు నీ యొక్క పాపాలను క్షమించటానికి ఆయన చేసిన శిలువ బలియాగం, నీ పాపాలను క్షమించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి చేసిన బలియాగం, మరి నిన్ను స్వస్థత పరిచే కార్యక్రమానికి ముందుగా నీ పాపాలను క్షమించేంత గొప్ప కార్యం. కానీ మనుషులకు అది చాలా అల్పంగా ఈయన పాపాలని క్షమించడం ఏంటనుకున్నారు. కానీ దేవుడు మన పట్ల తన కృపను చూపించాలంటే ముందుగా మన యొక్క పాపాలను క్షమించాలి. ముందుగా మనలో మార్పును దేవుడు అంగీకరించాలి. అంటే మనము నిజముగా మార్పు చెంది దేవుని అడిగితే, మన యొక్క పాపాల విషయంలో మనం మార్పు చెంది ఉంటే అది దేవునికి అంగీకారం. ఎప్పుడైతే నువ్వు మార్పు చెందావో దేవుడు దాన్ని స్వీకరించినప్పుడు, నీ మార్పు దేవుని యందు నిజముగా నీతిగా ఉన్నప్పుడు దేవుడు నీ యొక్క పాపాలను ముందు క్షమిస్తాడు. నీ పాపాలను క్షమించిన తర్వాత మాత్రమే ఆయన కృపను నువ్వు పొందగలుగుతావు. కాబట్టి చాలామంది విషయాల్లో, చాలా సంఘటనలో మరి ఎందుకని వారు దేవుని కృపను పొందలేకపోతున్నారు? ఎందుకని దేవుని యొక్క దీవెనలు వీళ్ళకి లేవు, నీ దేవుడు ఏడని అడుగుతున్నారు? మరి ఇటువంటి సమస్యలు, సందర్భాలు మనకి వస్తూ ఉంటాయి అనేక మంది జీవితాల్లో. ఎందుకంటే మనకి తెలుసో తెలియకో, లేకపోతే తెలిసి, లేదా అది మోసం కాదనో, లేదా అది పాపం కాదనో, అది మరి సైతాను క్రియ కాదనుకుని చేసే విషయాలు మనుషుల నీతిమత్వాన్ని బట్టి ఆలోచిస్తారు. అంటే మనుషుల జ్ఞానాన్ని బట్టి ఇది కాదని సమర్థించుకుంటారు. కానీ దేవుని నీతిమత్వాన్ని బట్టి యోచించినప్పుడు మనం చేసిన క్రియను బట్టి మనకి అనేక శోధనలో పడిపోతాం. అటువంటి శోధనలో దేవుడు నీ వెంట ఉంటాడా? దేవుడు నిన్ను పట్టుకుంటాడా? నిన్ను నడిపిస్తాడా? అంటే దేవుని క్రియలలో లేనప్పుడు దేవుడు ఎప్పుడు నడిపిస్తాడు? మోషే మరి మండుచున్న పొద్దు దగ్గర నుంచున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు నుంచున్న స్థలము పరిశుద్ధ స్థలము కాబట్టి చెప్పులు విడిచి నుంచోమన్నాడు. ఆ రీతిగా అబ్రహాం దగ్గర కూడా, షేకేము దగ్గర బలిపీఠం కట్టేటప్పుడు కూడా నువ్వు నుంచున్న స్థలం పరిశుద్ధ స్థలం కాబట్టి చెప్పులు పరిశుద్ధంగా నుంచోమన్నాడు. అంటే దేవుని స్థలము కూడా పరిశుద్ధంగా ఉండాలంటే అపరిశుద్ధమైనది ఏది లేనప్పుడు మాత్రమే దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి నువ్వు దేవునికి వ్యతిరేకమైన క్రియలు, మరి నువ్వు పాపమైన క్రియలు చేసేలైతే అనీతితో జీవిస్తున్నప్పుడు, లేకపోతే అనేకమైన మార్గాలలో నువ్వు దేవునికి వ్యతిరేకమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు దేవుని కృప నీ వెంట ఉంటుందని నువ్వు ఎట్లా అనుకుంటావు? అంటే అంతకుముందు మేము దేవునిలో ఉన్నాము కాబట్టి ఎల్లప్పుడూ ఉంటుందనా? లేదా దేవుని కృప మనకి పర్మనెంట్గా రాసిచ్చే పత్రం కాదు. ఎప్పటికప్పుడు నీ యొక్క స్థితిగతులను దేవుడు గమనిస్తూ ఉంటాడు. నువ్వు దేవుని యందు నిలిచినప్పుడు మాత్రమే ఆయన కృప నీ వెంట ఉంటుంది. కానీ ముందు కాలంలో మనం చాలా దేవుని నీతి మొత్తం జీవించాము. ఈ సమయంలో, ఈ విషయంలో, లేకపోతే ఇప్పుడు మాత్రము ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నాం. ఎందుకంటే పరిస్థితులు ఆ రీతిగా నేను అనుకుంటే దేవుని సన్నిధి ఆ రీతి నీ వెంట ఉండదు. కాబట్టి అప్పుడు అనేకమైన శోధనలను పడిపోతే దేవుడు సహాయం లేదని నువ్వు అడగటానికి నీకు హక్కు లేదు. దేవుని సహాయం లేదని అనేక మంది విమర్శించినా దాంట్లో ఏది నీదో తెలుసుకొని గ్రహించి మరి దేవుని సన్నిధిలో నువ్వు ఆ యొక్క మరి స్థితిని సరిగా నువ్వు దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు ముందుగా మన పాపాలను క్షమించాలి. దేవుడు ముందుగా మన పాపాలను క్షమించినప్పుడు మాత్రమే మనకి ఆయన కృప ఉంటుంది. కాబట్టి పక్షవాయువు గల వ్యక్తినికి ముందుగా పాపాలను క్షమించి తర్వాత నీ పరుపెత్తుకుని వెళ్ళిపోమన్నాడు. కాబట్టి ఆ వ్యక్తి స్వస్థపడి వెళ్ళిపోయాడు. మరి ఈ రీతిగా దేవుని యొక్క కృప ఎప్పుడు ఉంటుంది? దేవుడు మనము పాపములోనూ మరి దేవునికి వ్యతిరేకమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు, క్షమించినప్పుడు తన యొక్క కృపను పొందుతారు. ఆ రీతిగా కాకుండా లోకంలో దేవుని యందు నిలవకపోయినా సరే అనేక అభివృద్ధి ఫలాలతో ఏ రీతిగా ఉంటున్నారు. మరి ఈ రీతిగా ఉండటానికి వీరికి మరి ఎవరు సహాయం చేస్తున్నారు? మరి దేవుని నమ్మిన వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? మరి వీళ్ళ రీతిగా దీవించబడినప్పుడు మరి దేవుని యందు నిలిచిన వాళ్ళకి ఉన్న ప్రయోజనం ఏంటని యోచిస్తే, మరి దేవుని వాక్యం మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం చూస్తే, ఒక
వ్యవసాయదారుడు పంటలో గోధుమలు విత్తాడు. అయితే శత్రువు వచ్చి గురుగులను కూడా విత్తిపోయాడు. అయితే తర్వాత కొంతకాలం చూసరికి గురుగులంటే భుజించడానికి ఉపయోగపడిన కాయలు కాసే గురుగులు అంటారు వాటిని. అంటే అటువంటి వాటిని విత్తినప్పుడు ఈ గోధుమలను ఉంచాలా, మరి వాటిని తీసేయాలన్నప్పుడు మొత్తం కూడా తీసేయాల్సి వస్తుంది. కాబట్టి అవి శత్రువు వచ్చి విత్తిపోయినప్పుడు మరి వాళ్ళు అడుగుతున్నారు, వచ్చి యజమాని దగ్గరికి వచ్చి, అయ్యో గురుగులు కూడా మొలిసినాయి కాబట్టి తీసివేయాలన్నప్పుడు ఏం చెప్తున్నాడు యజమాని, ఇప్పుడు ఆ గురుగులు మనం తీసేస్తే మంచి గోధుమలు కూడా తీసేయాల్సి వస్తుంది. కాబట్టి మనము ఇవన్నీ పెరిగిన తర్వాత ముందుగా గురుగులను తీసి వాటిని కాల్చివేసి మంచి గోధుమలు తీసుకుందామని దేవుడు ఉపమానం రీతిగా చెప్పాడు. అంటే చాలామంది ఎందుకు అభివృద్ధిలో కనబడుతున్నారంటే వారితో పాటు ఉన్న అనేక మంది విశ్వాసులు వీరిని బట్టి వారు ఉపేక్షించబడుతూ ఉంటారు కొంతకాలం. ఆ గురుగుల మొక్కలు మరి తీసేయాలనుకున్నప్పుడు గోధుమ మొక్కలు కూడా తీసివేయబడతాయి. కాబట్టి అవి పెరగవు, తర్వాత నశించిపోతున్నాయి. కాబట్టి దేవుని యందు విశ్వసించిన వాళ్ళు కూడా ఎప్పుడైతే అపాయం వస్తుందో లేకపోతే హానికరమైన పరిస్థితి వస్తున్నాయో దాన్ని బట్టి కొంతకాలం ఉపేక్షించబడతారు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు వాటిని తీసివేస్తాడని వాక్యం చెప్తుంది. చాలామంది వారు అనుకున్నవన్నీ కూడా పొందగలుగుతారు, అనుకున్న రీతిగా జీవిస్తున్నట్టు కనబడతారు, కానీ వాటిని అనుభవించలేని స్థితిలో ఉంటారని వాక్యము చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే వారు అవన్నీ పొందుటకే వారి యొక్క శ్రమ, వారి యొక్క కృషి. ఇప్పుడు మనం చాలామంది చూస్తున్నాం, చాలా పెద్ద పెద్ద స్కాములు కూడా వింటున్నాం. చాలా కోట్ల రూపాయలు కనబడుతున్నాయి. ఈ కోట్లన్నీ వస్తే అనుభవించగలుగుతారా? ఈ కోట్లన్నీ వచ్చి వాళ్ళ జీవితాన్ని సక్రమంగా ఉంచుతాయా? లేకపోతే ఆ కోట్లు సంపాదించడానికి చేసే క్రియలో వారి జీవితం ఎంతో నాశనం అయిపోయింది. ఎంతో వారి జీవితం అంతా ఖర్చు చేసి ఉంటారు. తర్వాత ఆ కోట్లు వచ్చినాక కూడా వాళ్ళు ఎంతోమందికి ఇచ్చారు, కానీ వాళ్ళు అనుభవించేది తక్కువ. కాబట్టి మనం అనుకున్న రీతిగా అన్నీ కనిపిస్తూ ఉంటాయి, కానీ వాటిని అనుభవించగలిగింది మాత్రమే మనకి దేవుడిచ్చే మరి ధన్యత. అనుభవించలేనివి ఎన్ని ఇచ్చినాను వ్యర్థమే. కాబట్టి ఎన్ని సంపాదించుకున్నాము, అన్ని అవకాశాలు ఉన్నాయని కాదు, దాన్ని అనుభవించగలిగిన స్థితి మనకుందా? మరి అనుభవించలేని వాటిని దీవెనలని ఎందుకు అనుకుంటాము? అనుభవించలేనిది ఏది కూడా ఫలం ఇచ్చేది కాదు. కాబట్టి అటువంటివన్నీ పొందుతూ కనబడుతున్న వాళ్ళ జీవితాలను మనం చూసినప్పుడు అనేకమైన శోధనకరమైన పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. అనేక రీతిలుగా వాటి గురించి వారు శోధనల్లోనూ సమస్యల్లోనూ మరి వాటిని అనుభవించలేక వాటిని గురించి దాయటానికో లేకపోతే వాటిని మరి సరి చేసుకుంటానికో మరి వారి తర్వాత బిడ్డలకు పేపర్ల లీకేజ్ విషయంలో కూడా మనం చూస్తుంటే మరి ఎంతో వాళ్ళ బిడ్డల గురించి పేపర్ లీకేజ్ చేసి రాయించినప్పుడు తర్వాత ఇవి పట్టుబడినప్పుడు వాళ్ళ యొక్క బిడ్డల జీవితాలు కూడా మరి తర్వాత చదవకుండా కోల్పోయిన సంఘటనలు మనం చూస్తాం. కాబట్టి ఆ రీతిగా ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే. ఆ రీతిగా కొంతమంది నెగ్గి మార్కులు తెచ్చుకొని మంచి స్థితిలోకి వెళ్ళాలనుకున్నాం, కానీ ఎప్పుడొకప్పుడు విషయాలు తెలిసినప్పుడు వారి యొక్క జీవితాల్లో ముందుకు వెళ్ళలేని స్థితి, ఆ యొక్క అర్హతలు కోల్పోయే స్థితి. కాబట్టి ఇవన్నీ కొంతకాలము స్వల్పకాలము అధికులుగా కనబడచ్చు, స్వల్పకాలం అభివృద్ధిగా కనబడచ్చు, స్వల్పకాలము వాటిపైన మనకు అధికారం ఉంటుందని, కానీ ఎల్లప్పుడూ ఉండేవి కావు. కాబట్టి నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, లేకపోతే నీ దేవుడు ఏమైపోయినని మనుషులు అనేక రీతిలుగా మనం శోధించవచ్చు, కానీ మన దేవుడు వెన్నంటి ఉన్నంత కాలము మనకి ఎప్పుడు ఏం కావాలో మనం అడగపోయినా చేసే దేవుడు. మరి ఆ కుంటివాడు ఆ దేవాలయం దగ్గరికి వచ్చి అడుకొని, ఎందుకని నడవలేడు, ఎవరో మోసుకొచ్చి పెడతాడు కాబట్టి, అంతకన్నా అతను చేయగలిగిన స్థితి లేదు. మరి ఆ భిక్షాటన చేస్తున్న వ్యక్తికి తన స్వశక్తితో జీవించగలిగిన స్వస్థత ఏ రీతి కలగజేశాడు? అతని నీతిమత్వంతో తన యొక్క పని చేసుకుంటూ పోతున్నాడు. మరి ఆ సమయంలో నడిపించేవారు చూసి అతనికి ధనము మరి ఐశ్వర్యం కన్నా గొప్ప స్వస్థతను కలగజేసి అతని జీవితాన్ని బాగు చేసినప్పుడు ముందుగా అతను చేసిన క్రియ ఏంటి? దేవుని స్తుతిస్తూ దేవాలయానికి వెళ్ళి ఆరాధించాడు, దేవుని స్తుతించి ఘనపరిచాడు, మహిమపరిచాడు. కాబట్టి దేవుని కృపలు మనకి ఉండవని కాదు, తగిన సమయంలో తగిన రీతిగా దేవుడు ఏర్పాటు చేసిన మనుషుల ద్వారా లేకపోతే మన పరిస్థితులు మనకు కల్పించి అనేక రీతిలుగా దేవుడు మనల్ని ముందుకు తీసుకువెళ్తాడు. అప్పుడు దేవుణ్ణి ఘనపరచాలి, మహిమపరచాలి. కానీ అది మన శక్తిని బట్టో మన యొక్క మరి బలాన్ని బట్టి అనుకుంటే ఆ యొక్క ఫలాలు మనకి ఎల్లకాలము నిలిచే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే దేవుని యొక్క కృపను పొంది నువ్వు అనేకమైన ఆధిక్యాలు పొందావు. అటువంటి నీవు దేవుని కృతజ్ఞత చెల్లించుకునేవాడిగా ఉండాలి. నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏ రీతిగా ఉందో చూశారు ఇక్కడ. మరి ఆ వ్యక్తి అడగపోయినను తనకి భిక్షాటనతో వచ్చే డబ్బులతో తినగలడేమో, కానీ తన స్వశక్తితో జీవించగలిగిన మరి అవయవలోపాన్ని సరిచేసి జీవితాన్ని సరిచేశాడు. కాబట్టి దేవుడు మన పట్ల చేసే క్రియ ఎంత గొప్పది అనేది మన ఊహలకి మించినది. అటువంటి గొప్ప క్రియను పొందాలంటే దేవుని నిలిచి ఉండాలి. దేవుని నిలిచిన వారికి దేవుని యొక్క క్రియ
చాలా గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఏది కోరుతున్నామని కాదు, మన పట్ల దేవుడు ఏం చేయాలో ఆయన ప్రణాళిక చొప్పున చేస్తాడు. కాబట్టి అతను నడవగలిగి తన యొక్క స్వశక్తితో జీవించగలిగిన స్థితిని ఇచ్చాడు. దాన్ని బట్టి అతను కృతజ్ఞత చెల్లించాడు. కాబట్టి దేవుని యందు నిలిచిన వ్యక్తికి దేవుని యొక్క గొప్ప కార్యాలు చూసే సమయం వస్తుంది. మనుషులను బట్టి, మనుషుల యొక్క శోధన బట్టి కాకుండా, నీ దేవుడు ఏమైనా అనేక మంది ప్రశ్నించవచ్చు. మన దేవుడు మనం ఎన్నంటి ఉంటాడు, తగిన సమయంలో తగిన రీతిగా మనల్ని దీవిస్తూ ఉంటాడు. కాబట్టి మనకున్న సమస్య, కష్టం, ఇబ్బంది ఎల్లకాలం ఉండేది కాదు. దానికి మార్గం చూపించే దేవుడు మన పట్ల, తన కృపను చూపించే దేవుడు మనకున్నాడు. ఆయనను విశ్వసించి నమ్మి ఆయన నీతిలో నిలిచినప్పుడు ఆయన తన క్రియలను చేసే దిశగా వెళుతాడు. అంతేకాని స్థితిని నువ్వు అడిగితేనే దేవుడు చేశాడని కాదు. అడగకపోయినా సరే నీ నీతిమత్వాన్ని బట్టి దేవుడికి నిన్ను ఎప్పుడు ఆశ్రయించాలో తెలుసు, తన యొక్క దీవెనలు ఎప్పుడు నీ పట్ల చూపించాలో తెలుసు, తన యొక్క కృపను నీ పట్ల చూపించాలో తెలుసు. కాబట్టి మనమున్న సమస్యలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న మరి అనేకమైన శోధనలు, ఇవన్నీ మనం భరిస్తున్నాం. దేవుడు లేడా, మనం కృంగిపోతున్నాం, ప్రాణం అలసిపోతుంది, లేకపోతే మనం అనుకున్న స్థితికి వెళ్ళలేకపోతున్నామనే శోధన నుంచి మిత్రుడా, ఈరోజు నీవు దేవుని సన్నిధిలో అడుగు. దేవా, నేను ఈ స్థితిలో ఉన్నాను, మరి నాకు ఈ రీతిగా అన్యాయం జరిగింది, లేకపోతే నాకు ఈ అక్రమం ఉంది, లేకపోతే నాకు ఇది రావాల్సింది దక్కలేదు, లేకపోతే నన్ను అనేక మంది మోసం చేస్తున్నారు, లేకపోతే నేను ఎదగవలసిన స్థితి నుంచి వెళ్ళలేకపోతున్నాను. ఇవన్నీ కూడా నువ్వు అడగపోయిన దేవుడు నీకు ప్రణాళిక సిద్ధం చేస్తాడు. నువ్వు అడిగితే మరింతగా దేవుని సన్నిధిలో తీసుకువెళ్తాడు. అయితే ఎప్పుడు దేవుని నీతిలో నువ్వు తప్పకుండా ఉన్నప్పుడు ఆయనే తన మార్గాన్ని తన బిడ్డల ద్వారా ఏర్పాటు చేసి నిన్ను అత్యధిక ఫలాలతో దీవించే దేవుడు మనకున్నాడు. అయితే పాపం ద్వారా మనం ప్రాయశ్చిత్తం లేని స్థితిలోనూ ఉన్నప్పుడు పక్షవాయువు గల వ్యక్తి మరి ఏ రీతిగా ఎంతో అస్వస్థతతో మంచం మీద లేని మరి దిక్కులేని స్థితిలో ఉన్న వ్యక్తి కూడా దేవుని చూడాలనుకున్న కోరికను బట్టి 2-4 మోసుకుని వెళ్ళి మరి అక్కడికి వెళ్ళలేని కూడా దేవుని సన్నిధికి పయనించో మరి దింపగలిగి దేవుని ముందుకు తీసుకురాగలిగిన ప్రయత్నం ఏదైతే ఉందో ఆ విశ్వాసంతో కూడిన ప్రయత్నాన్ని దేవుడు మరి నీ యొక్క పాపాలను క్షమిస్తా. అంటే నువ్వు మార్పు చెంది దేవుని యందు విశ్వసించి ఆయన దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తుంది, నేను చేసిన తప్పులను బట్టి ఎన్ని రీతిలో అనుకున్నాడో మరి అక్కడ వరకు దేవుడు నడిపించాడు, అక్కడ స్వస్థత కలగజేశాడు. ఆ స్వస్థతే అతనికి మరి దేవుని యొక్క గొప్ప కార్యాన్ని చూపించింది. కాబట్టి మనము ఒకవేళ దేవునిలో తొలగిపోయిన క్రియలలో ఉన్నామేమో, అటువంటి పరిస్థితులు ఉండబట్టి మనకి జరగవలసిన కార్యాలు చేయలేకపోతున్నామేమో, అనుకున్న స్థలాలకి, అనుకున్న పరిస్థితులు అనుకున్నవి మనము సాధించలేకపోతున్నాము, మన దేవుని మరి యందు నిలిచి ఉండి కూడా వెనకబడిపోతున్నామనే యోచన మాని, లేకపోతే అనేక మంది శోధించినను మరి నా ప్రాణమా నువ్వు వేళ కృంగిపోతున్నామని అవిశ్వాసంలో కాకుండా, దేవా నీ యందు నేను చేసిన మరి నా యొక్క తప్పిదాలంటే క్షమించి నాకు నీ కృపను దయచేయమని ఎప్పుడైతే నువ్వు విశ్వసించి దేవుని అడిగావో, దేవుని క్రియకై నీ యొక్క ప్రయత్నం చేయాలి. నువ్వు అడిగితే కాదు, ఎందుకని నువ్వు అనేకమైన శోధనల మధ్యన దేవునితో వీడి ఉన్నావు. కాబట్టి దేవుని అడిగి దేవుని సన్నిధికి పోరాటం చేసి మరి నీ మార్పుతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను అనేక రెట్లు దీవించగలిగిన దేవుడు ముందుగా నీ పాపాలను క్షమించి తన యొక్క కృపను దయచేసి నీ యొక్క స్థితిగతులను సమస్తమును మార్చి పక్షగల మరి పరుపు తీసుకుని పరిగెత్తగలిగిన గొప్ప స్థితిని దేవుడిచ్చాడు. కాబట్టి అటువంటి స్థితి మనకి కలగాలి, మనకి రావాలి, ఆ కృప మనకు ఉండాలంటే ముందు మనం చేసిన తప్పిదాలో, మన అవిశ్వాసంలో దేవుని యందు ఉన్న వాటిని మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని మరి కృపకై మనం ఎంతో తృష్ణతో ఎదురు చూసి ఆయన సన్నిధికే వెతుకుతున్నప్పుడు ఆయన తన బిడ్డలను కాపాడే దేవుడు, మరి మన యొక్క విశ్వాసాన్ని బలపరిచిన దేవుడు మనం వెంటనే తన యొక్క కృపణతో మన యొక్క పాపాలను క్షమించి స్వస్థత కలగజేయటమే కాదు నీ గొప్ప కార్యాలు అక్కడ చూపించాడు. అయితే అనేక మంది లోకంలో గొప్పగా జీవిస్తున్నారు అనుకుని మనం వాళ్ళని చూసి మనం వ్యాకులత పడే కన్నా వారి జీవితాలు ఎటువంటి స్థితులు ఉన్నాయో వాటి గురించి చేస్తున్న పరిస్థితులు మనం చేసినప్పుడు వారి జీవితాలు ఎంతో అతలాకుతమై లేతే ఎప్పుడు కూడా శోధన భరితమై ఉంటుంది. దాన్ని అభివృద్ధి అని మనం అనుకుంటే ఎందుకు ఉపయోగపడేది కాదు. ఏదైతే నువ్వు అనుభవించగలిగావు, ఏదైతే సంతోషించగలిగావు, ఏదైతే నువ్వు ఆనందంగా ఉండగలిగావు అది మాత్రమే అభివృద్ధి ఫలాలు. మరి దేవుని యందు ఉన్నవాళ్ళు ముందుగా వాక్యం చూసాక ఎంతో సంతోషిస్తూ జీవిస్తున్నారు. మరి తర్వాత శోధన పడిపోయినప్పుడు ఎన్నున్నను సంతోషం సమాధానం లేని జీవితం ఉంటుంది. కాబట్టి సమస్తాన్ని అనుగ్రహిస్తాను కానీ నువ్వు అనుభవించలేనప్పుడు వ్యర్థమే. కాబట్టి ఆ యొక్క స్థితి కన్నా మనము దేవుని యందు నిలిచినప్పుడు మన కార్యాలు దేవుడు నడిపిస్తాడు. ఒకవేళ మన అల్ప విశ్వాసంలో పడిపోతే దాని నుంచి మనం రక్షణ కోరినప్పుడు దేవుడు మనల్ని క్షమించి తీసుకువెళతాడు. కానీ మరి ఈ లోకంలో అనేక మందిని ఆశ్రయించి చేసే యొక్క అభివృద్ధి ఫలాలు అనుభవించలేని స్థితిలో మనకి వ్యర్థమే. కాబట్టి దేవుని యొక్క కృప మనం ఎన్నంటూ ఉండాలంటే ఆయన విశ్వసించి మరి మనం దారి తప్పిపోయినని అడిగి
మరి ఆ క్షమాపణతో లేకపోతే విశ్వాసంతో దేవుని యొక్క కృపను పొందినప్పుడు, ఆ గొప్ప కార్యాలు మన పట్ల దేవుడు చూపించినప్పుడు మనకి ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు, మనల్ని ఎంత గొప్పగా నడిపించగలిగిన దేవుడు ఉన్నాడు. అటువంటి దేవుని నమ్మిన మనకి మన యొక్క గొప్ప కార్యాలు మన జీవితాలు చూసే రీతిగా మనం ఉండాలని దేవుని పేరట మిమ్మల్ని కోరుచున్నాను. సర్వశక్తి మిగిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడి సజీవ లెక్కల నుంచి తండ్రి, లోకంలో మేము పొందలేనివి, లేకపోతే మీ లోకంలో అనేక మంది మమ్మల్ని చూసి మీ దేవుడు ఏడని అనే సందర్భాలు సమయాలు వచ్చినప్పుడు, లేకపోతే మా ప్రాణము విసిగిపోయి ఇంకా మేము స్థితిలో నీ వాక్యం ద్వారా నువ్వు అనేక రీతిలో బలపరిచావు తండ్రి. మరి ఆయా సందర్భాలు బట్టి మేము చూస్తే మా యొక్క మరి కోరికలు, మా యొక్క ఆశలు, మా యొక్క మరి తలంపులు, వాటన్నిటికి మించి నీ తలంపులు ఉంటాయి తండ్రి. నువ్వు అన్నిటికీ మించి దీవించే దేవుడు. నీ యందు నిలిచినప్పుడు వాటి గొప్ప కార్యం మా జీవితాల్లో చూపిస్తాను వాక్యం సెలవిచ్చావు. మేము శోధనలో పడిపోయినప్పుడు మా యొక్క తప్పులను తెలుసుకుని సన్నిధికి వచ్చినప్పుడు క్షమించి మాకు ఇచ్చే దీవెనలు నీ కృప సన్నిధిలో ఉంటాయి తండ్రి. మరి లోకంలో పాపంతోనే మేము అనేక రీతిలో దీవించబడుతున్నామంటే శోధనాకరమైన జీవితం మాకు వద్దునైనా, మాకు నీ యందు నిలిచి క్షమించబడి నీ యొక్క కృపలతో జీవించే భాగ్యం మాకు దయచేయమని క్రీస్తు వారి పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.